మరి 4 వాక్యాలు చెప్తాను. దేవుని యొక్క వాక్యములో ఒక మాట రాసి ఉంది. దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యం. నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడి ఏ వాక్యాలు చెబుతున్నానో ఆ వాక్యాలు దేవదూత లిఖించుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాయిస్తున్నది, దేవదూత వింటున్నది. ఇక్కడి నుంచి సమాచారాన్ని యెహోవా దగ్గరికి దేవదూత తీసుకొని పోతుంది. నేను తప్పు చెబితే తప్పే తీసుకుపోతుంది, ఒప్పు చెప్తే ఒప్పే తీసుకుపోతుంది. మొన్న అయ్యగారికి భోజన హోటల్లో కూర్చోబెట్టా, నిజాం సాగర్ డాబా దగ్గర. చక్కగా చల్లటి గాలి వస్తుంది. అక్కడ అవతల చెట్ల కింద అక్కడ కూర్చున్నా. నేను కూర్చొని చల్లటి గాలికి హాయిగా ఉందని ఒట్టి కళ్ళు మూసుకున్నా, మెలుకుతూనే ఉన్నా. నేనేమి అక్కడ ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, స్తోత్రాలు చేయట్లేదు, ఒట్టిగానే కూర్చున్నా. అయ్యగారే భోజనం చేస్తున్నాడు. ఒక దైవజనుడు వచ్చాడు, నా జేబులో ఏమో పెట్టాడు. కళ్ళు తెరిచేసి వెళ్ళాడు. ఆయన పేరు తెలుసు, బతికే ఉన్నాడు దైవజనుడు. అంటే నేనేం గ్రహిస్తున్నానంటే, యెరూషలేము నుంచి అమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 శిష్యులు ఉన్నారు చూడు, వాళ్ళ మధ్య మారు వేషంతో యేసు నడిచెను అని ఉంటుంది. మీకు ఆ వాక్యం గుర్తుందో లేదో? నడిచాడా? మారు వేషంతో ఉన్నాడా? స్వచ్ఛమైన వేషంతో వచ్చాడు ఆయన? మారు వేషంలో ఉన్నాడు. వాళ్ళు కనిపెట్టలేదు. రొట్టె విరిసేదాకా ఆయన్ని వారు కనిపెట్టలేదు. నీకు దర్శనం వచ్చినా, కళ వచ్చినా, ఏది వచ్చినా సరే ఆయన నువ్వు గుర్తుపెట్టే రీతిలో నీకు కానరాడు. ఫస్ట్ నువ్వు తర్వాత నీకు ఆత్మ బోధిస్తే తెలుస్తుంది. ఇక్కడ గ్రహించండి, మీరేం తప్పు చేస్తున్నారో క్రైస్తవ విశ్వాసిగా ఉండి, క్రైస్తవుడిగా ఉండి నువ్వేం తప్పు చేస్తున్నావో అదంతా రాయబడుతుంది. దీని గురించి ఎక్కడ రాసి ఉన్నది? మన 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఉందండి. నువ్వు క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవుడుగానే జీవించు. క్రైస్తవుడిగా ఉన్నావు, జీవించు. ఆ విధంగా ఆ దైవ సేవకులకు తెలుసు ఎలా జీవించాలో, వాళ్ళు చెప్తారు. ఆ విధంగా నీవు జీవించు. ఇక్కడ అదే రాయబడింది. నీవు క్రైస్తవుడుగా ఉన్నావు, క్రైస్తవుడుగానే జీవించు. అది దేవునికి మహిమకరం అవుతుంది. చదవండి అక్కడ. నీవు ప్రతి దాని గురించి లెక్క చెప్పాలా. నాతో ప్రభువు ఉన్నాడని నేను గ్రహించాను. అక్కడ చదువుదాం. వాక్యంలో ఏముంది? మీరు వినండి శ్రద్ధగా. చదివేటప్పుడు వినండి, చెప్పేటప్పుడు వినండి. దానిలో ఏముంది గ్రంథంలో దాన్ని వినండి, అమలు చేసుకోనండి. పొరపాట్లు ఉంటే క్షమించమని దేవుణ్ణి అడగండి. మేము కూడా అడుగుతాం. ఏదన్నా పొరపాటు మా బతుకుల్లో ఎక్కడన్నా మాకు కనపడినప్పుడు దేవుణ్ణి అడిగి క్షమాపణ పొంది ముందుకు కొనసాగుతాం, ఒప్పుకొని. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అంటే ఏంటంటే మన నడిచే నడతలు అన్నట్టు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి క్రియలు అవి కూడా రాయబడతాయి. ఒకటి చెడ్డవైనను అవి రాయబడతాయి. దేహముతో జరిగించిన దాని ఫలమును ప్రతివాడు పొందాలి. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట అని రాయబడలే. ఇక్కడ దానిలో ఉంటుంది ధవళ సింహాసనం. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు రావాలి. అక్కడ లెక్క చెప్పాలి. సచిన శవము లెక్క చెప్పదు. ఏంది అన్న దానికి భూమిలో పాతేసింది కూడా దానికి తెలియదు. ఆ శవానికి మైండ్ లేదు, అయిపోయింది, మొద్దుబారిపోయింది. కనుక దానిని ఈ విషయంలో లెక్క అడగడం, పాలతో పాదాలు గడగటం విషయంలో లెక్క అడగడం. కనుక నేను వాక్యం బోధిస్తున్నాను. దేవుని వాక్యమును నీవు అనుసరించుము అంటున్నాను. చెడ్డదైనను సరేది, అది హిందూ సాంప్రదాయమైనను, ముస్లిం సాంప్రదాయమైనను, క్రైస్తవ సాంప్రదాయం అయితే అది మంచిదైనను, దేహంతో నీవు చేసిన ప్రతిదీ లెక్క చెప్పాలి. ఇంత డైరెక్ట్గా మన అయ్యగారు చెప్పారు. పందిని తిన్నప్పుడు
ఇక అట్లానే జీర్ణించుకోవాల్సింది ఆయన. కానీ జ్ఞాపకం చేసేసరికి కక్కుకున్నాడు కదా. అంటే ఏంది, ప్రార్థన చేసి తినిన ఎడల అది పవిత్రమవుతుందని ఆయనకు ఆ వాక్యం మర్చిపోయాడేమో. తినింది అరిగిపోతే అయిపోతుంది, అది చెడుదనుకో, చెడుదైన అరిగిపోతుంది, అది విసర్జింపబడుతుంది. కనుక దేవునికి స్తోత్రాలు. దేహముతో ఇప్పుడు అతను కక్కటం అనేది పాపం తెలిసింది కదా, తెలియకుండా ఉండాల్సింది బాగుండేది. పంది బాగా రుచిగా ఉంటుంది, నేను తిని చూసా, ఇప్పుడు కాదు, నా తల్లిదండ్రులు తింటారు, వాళ్ళు పెడుతుంటే నేను తిన్నాను. కనుక పంది చాలా రుచికరమైనది భూమి మీద ఉన్న మాంసంలన్నిటికంటే. అంటే దాని లక్షణం చెప్తున్నాను, దాని టేస్ట్ ఎలా ఉంటుంది. భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే దాని వారు అతి రుచికరమైనది, దానికంటే రుచికరమైన వస్తువు లేదు భూమి మీద. కానీ దేవుని యొక్క వాక్య పాత నిబంధనలు ఏం చెప్తున్నాడంటే, మన పందులను పందికొక్కులను తినువారు నాశనం అవుతారని రాసింది యెషయా గ్రంథంలో. అప్పుడు నేను ఈ పంది మాంసం మానేశాను, వాక్యం చదివి మానేశాను. దేవునికి స్తోత్రాలు. కొన్ని మనం మానవలసి ఉండే, కొన్ని అమలు చేయవలసి ఉండే, తినవలసి ఉండే. అంతకుముందు తింటుంటిని, దాన్ని మానటానికి కూడా బహు కష్టపడ్డా. కారణం ఏంటంటే దాని రుచి అనేది శ్రేష్టంగా ఉంటుంది కదా. నా మూడో అన్న భార్య తండ్రి పందులు కోస్తాడు, ఆయన కుప్పలు తెచ్చి ఆమె వదినమ్మకి ఇస్తాడు, ఆమె వండి మా ఇంట్లోనే పెడుతుంది తెచ్చి. దాన్ని రెండో ట్రిప్లో మానటానికి ప్లాన్ చేస్తే చాలా కఠినంగా ఉంది దాన్ని మానటానికి. కానీ దేవునికి స్తోత్రాలు, కొన్ని ఉంటాయి మన పద్ధతులు, చెడ్డ పద్ధతులు, తినే వస్తువులు కానీ నడిచే విధానాలు కానీ కొన్ని ఉంటాయి. దేవుణ్ణి అడగండి క్షమించమని, దేవుడు క్షమిస్తాడు. అయితే నేను ఎత్తుకున్న వాక్యం ఏంటంటే, ఇప్పుడు ఒకటి చూపెట్టాను మీకు, చెడ్డదైనను మంచిదైనను ఏదైనను సరే నీవు లెక్క చెప్పాలి. మీలో రక్షణ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం పొందనేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు పొందలేదా? మీరందరూ పొందుకోలేదా? రక్షణ పొందలేదా? రక్షణ పొందలా నీవు? మరి ఎందుకు ఎత్తినావు? పొందని వారు అన్నాను నేను. ఎంతమంది ఉన్నారు రక్షణ తీసుకునే వాళ్ళు? రక్షణ పొందలేదా? బాప్తిసం పొందలేదా? ఒక్కడవేనా? నీకు ఒక్కడికి నా బోధ వర్తించదు, నా వాక్యం మీకు వర్తించదు. కారణం ఏంటంటే మీరు రక్షణ తీసుకోలేదు. రక్షణ తీసుకున్న వారికి నేను చెప్పే వాక్యాలు వర్తిస్తాయి. దేవునికి స్తోత్రాలు. నేను ఇచ్చిన వాక్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వాక్యంలో ప్రకటన 14:13 వాక్యంలో ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని రాయమని చెప్పాడు. ఒక స్వరం విన్నాడు, ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు. తీర్మానం చేసుకోండి ఇప్పుడే, ఇదిగో నేను చస్తే నన్ను ఈ పద్ధతుల్లో పెట్టండి అని ముందునే చెప్పండి మీ ఫ్యామిలీకి. నాగేక చేసినట్టు కాళ్ళు కడగవకండి అని చెప్పండి మీ వాళ్ళకు, వాళ్ళు చక్కగా పాటిస్తారు. లాస్ట్ మాటరా అని కదా. అదే కాదు, నీవు క్రైస్తవుడుగా జీవించుటకు మార్గాలు ఏంటి అని అయ్యగారు చెప్తారు కదా బోధల్లో, అవి వినండి, వాటి ప్రకారం జీవించండి. అయితే మీకున్న బంధుబలగం ఉంది చూడండి, వేరే వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఆ పద్ధతుల విషయంలో, క్రైస్తవ పద్ధతుల విషయంలో కొందరు మిమ్మల్ని ఎదిరించవచ్చు. వాటిని డోంట్ కేర్ అనండి, లెక్క పెట్టకూడదు వాటిని అసలు. స్తోత్రాలు. మీరందరూ ధన్యులు. మన ధన్యతలు అనేవి చాలా ఉన్నాయి. మత్తయి 5లో ఉన్నాయి, చదవవసరం లేదు. మన ధర్మశాస్త్రం అంటే కీర్తన గ్రంథంలో మొదట్లో ధన్యత ఉంది. ఆ ధన్యతలన్నీ మీకు వర్తిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని రాయబడింది కదా. దేవునికి స్తోత్రాలు. మన ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని ఎందుకు ధన్యులు? పాత నిబంధనలో కోడ్ ఉంది. కోడ్ అంటే స్మృతి, అంటే రాయబడిన విషయం అన్నట్టు. ప్రవక్తల గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యంలో సమాధులు బ్రద్దలగును. అర్థమైందా? సమాధులు బ్రద్దలగును అని రాసి ఉంటుంది. అది స్మృతి అంటారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు సిలువ ఈ మరణం అవగానే ఆ సమాధుల్లో నుంచి సమాధులు కొన్ని బ్రద్దలయ్యి అందులోంచి కొందరు లేచి
అంటే పట్టణంలో ప్రవేశించి అనేకులకి కనపడ్డారని రాసి ఉంటుంది. అది పాత నిబంధనల కోడ్, క్రొత్త నిబంధనల కోడ్. మనకు కోడ్ అవుతుంది కొత్త నిబంధనలో అది కూడా స్మృతి. అంటే సమాధులు బ్రద్దలవును, సమాధులు తెరవబడితే చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారు అని రాయబడింది. వాళ్ళు లేచేవాళ్ళు కూడా పరిశుద్ధులు మాత్రమే లేస్తారు. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, నేను జీవిస్తే నేను లేస్తా, నీవు జీవిస్తే నువ్వు లేస్తావు చెప్పేవారు లేస్తారని కూడా చెప్పడానికి మార్గం లేదు. కొన్ని వాక్యాలను బట్టి చూస్తే రెండో పునరుద్ధానంలో లేవచ్చు, మొదటి పునరుద్ధానంలో లేచువారు ధన్యులు. ధన్యులు అన్యులు కాదు. అన్యులైతే నోట్లో దుమ్ము, ధన్యులైతే పరలోకము వారిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన పైనుంచి ఒక పట్టణము దిగొస్తుందండి భూమిపైకి. బయలుదేరింది ఆ పట్టణము. దాని టైం కొరకు చూస్తున్నారు. ఆ పట్టణము ఎంత దూరంలో ఉందంటే 9 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. ఇది మీకు తెలిసిందో లేదో, పరలోకాన్ని తీసుకొచ్చి మీ మధ్య పెడుతున్నా. ఇప్పుడు వచ్చేసింది పరలోక పట్టణము. 19 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందని నూతన యెరూషలేము శాస్త్రవేత్తలకి తెలిసిపోయింది. వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రపంచం అంతా సాటింపు అవుతుందండి. దాన్ని హిందూ భాషలో ఏమంటారంటే స్వర్గపురి. ఏమంటారు దాన్ని? పరలోక పట్టణము, నూతన యెరూషలేము దిగి వచ్చుస్తున్నదని పాట పాడతారు. మీరు పాడవసరం లేదు, ఇప్పుడు టైం క్లోజ్ కనుక. ఆ పట్టణము కనిపెట్టబడింది. ఎన్ని లక్షల కిలోమీటర్లో నేను చెప్పింది ఐడియా వస్తుందా? మన కోట్ల కిలోమీటర్లో అంటే అర్థమవుతుంది. 19 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో పరలోక పట్టణం ఉన్నది. ఆ పట్టణాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫోటో తీసి మీ మధ్యకి ఆ ఫోటోలన్నీ పంపింది. సిగ్నల్స్ వచ్చేసినాయి. శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు, విదేశ క్రైస్తవులు ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. అది చంద్రమండలం అంత దూరంలో చుట్టూ తిరుగుతూ ఉంది మన భూమి వైపు దిగటానికి. ఇక మీ ఇష్టం. ఇక మనం కాదు నమ్మేది, బైబిల్ కోడ్లో స్మృతిలో రాయబడిన విషయం జనరల్గా నమ్ముతున్నాం. ఇప్పుడు మీ పిలుపు గారు పరిశుద్ధుడిగా ఉన్నాడు అని మీకు భావన ఉంది, నాకు భావన ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పరదేశంలో కూర్చున్నాడు పోయి. ఎక్కడ పరదేశు? ఏడుంది పరదేశు? ఈ పట్టణానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో నాకు ఐడియా రావట్లేదు, కానీ 3వ ఆకాశంలో కూర్చున్నాడు ఆయన పోయి. మీ విశ్వాసం ఎంతగా ఉందంటే మీ విశ్వాసము 3వ ఆకాశము ఏంటి? మా పిలుపు గారు 3వ ఆకాశంలో ఉన్నాడు అన్నోళ్ళందరూ చేరుతండి. మీరు ఇక దుఃఖపడరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏడవ అవసరం లేదు. మా పిలుపు గారు 3వ ఆకాశంలో లేడు. అబ్రహాము ఒకటి, లాజరు కుడిపార్శ్వమునకి చేరలేదు అనుకుంటే ఏడవండి, మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. ఎందుకంటే వెళ్తాడు అన్నట్టు. అదే ధనవంతుడు ఉన్న స్థలం. ధనవంతుడు ఉన్న స్థలంలోకి వెళ్ళే వాళ్ళందరి విషయం ఏడవటమే. దేవుడు అయిన యెహోవా ఉన్న స్థలానికి ఆత్మ వెళ్తుందని వాక్యంలో రాసింది కదా. మన ప్రసంగి 12వ అధ్యాయం 7వ వాక్యంలో రాసింది కదా. ఆ 7వ వాక్యంలో ఆత్మ దేవుని దగ్గర పోతుంది అన్నాడు చూడండి. అయితే అది ఆత్మ దేవుని దగ్గర కంటే పరదేశంలోకి వెళుతుంది. ఈ పట్టణము పరలోక పట్టణము దిగివచ్చుతున్నది. అందులో ఈయన కూడా రావాలి. అయితే ఈ యొక్క చంద్రమండలం ఉన్నంత దూరంలో పరలోక పట్టణం తిరుగుతూ ఉందండి. దిగొచ్చింది, కిందకు వచ్చింది. దాని లైట్లు, దాని ఫోకస్, దానిలో ఉన్న అంతస్తులు అవన్నీ చూపిస్తున్నాడు. దీని ఇంగ్లీష్లో వస్తుంది భాష, తెలుగులో కాదండి, తమిళంలో కాదు, వేరే భాషలో రావటం లేదు. యేసుప్రభు వచ్చేస్తున్నాడు, పెండ్లి కుమారుడు. సంఘం ఎత్తబడుతుంది. మరి నీ సంగతి ఎత్త ఇంకా పాత పద్ధతుల్లోనే మనం కొనసాగితే క్షమించమని అడగండి. ప్రభువుని సిద్ధపడండి, బలపడండి, దేవుని యందు దీవెన పొందండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నోట్లో దుమ్ము పడుతుంది. అయితే దేవునికి స్తోత్రాలు. మన
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో ఒక పట్టణం దిగి వస్తుంది అన్నాడు. ఇది దీనికి చెప్తాను. ప్రాక్సిమా బి, ప్రాక్సిమా అనండి, ప్రాక్సిమా బి. అది గ్రహమా లేకపోతే నక్షత్రమా నాకు తెలీదు, దాని పేరు ఇస్తుండు శాస్త్రవేత్త. ప్రాక్సిమా బి అనే గ్రహమో నక్షత్రమో తెలియదు, కానీ అక్కడి నుంచి ఈ పట్టణం కిందకి దిగుతుందని తెలియజేయబడింది. ప్రపంచం అంతా చూస్తున్నారు. ఇంగ్లీష్ భాషలో వస్తుంది ట్రాన్స్లేషన్, నాకు అర్థమవుతుంది నేను వింటున్నప్పుడు. నాకు అంతవరకే తెలుసు. దేవునికి స్తోత్రములు. మరి దేవుని యొక్క రాకడ సమీపమైంది. తమ తమ పద్ధతులు సరిచేసుకొని జాగ్రత్త పడండి. మరి మీ నాగయ్య గారు అంటే పిలుపు గారు చక్కగా ప్రభునందు జీవించారని, నమ్మకస్తుడిగా జీవించాడని, ఒకే సంఘములో మొదటి నుంచి చివరి వరకు జీవించాడని సాక్ష్యం వినవస్తుంది. ఊరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆయన కనపడతాడు, ఎర్రటి ముసలు ఆయన, అంతవరకు తెలుసు. నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా. బహుశా ఆయన ప్రైజ్లాడని ఉండవచ్చునేమో, కానీ నేను చెప్పి ఉండవచ్చునే, కానీ మొదటి నుంచి ఒకటే సంఘంలో ఉన్నాడు. అది సాక్ష్యం రావాలా. ఒకటే సంఘంలో కొనసాగుతున్నాడు. ఒకటే సంఘం అంటే ప్రపంచంలో ఉన్నాయన్నీ ఒకటే సంఘం కాదా? సంఘమే, కానీ వివిధ రకాల పట్టణాల్లో ఉన్నాయి కదా. మమ్మల్ని ఏం చేయమంటావు? అవన్నీ వచ్చి ఒకసారి కూర్చుంటాయా? యేసుప్రభు వచ్చినప్పుడు అన్నీ కలుస్తాయి. ప్రస్తుతానికి మీ ఏరియాలో ఒకటే సంఘంగా ఉండి ఒకటే సంఘంగా కొనసాగుతున్న వారు ధన్యులు. సాక్ష్యం మంచిగా వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ప్రభు ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు కూడా సరిగ్గా సాక్ష్యం చెబుతున్నాను, నాకు ఇష్టడుగా ఉన్నాడని ఆయన చెప్తాడు. సావకుడు సాక్ష్యం చెప్పాలా, అగ్ని సాక్ష్యం చెప్పాలా, నీళ్లు సాక్ష్యం చెప్పాలా. ఏది నువ్వు పరలోక పట్టణంలో జీవించాలంటే అగ్ని, నీళ్లు. అగ్ని అంటే పరిశుద్ధాత్మ, నీళ్ళు అంటే నీళ్లు తెలుసుగా బాప్తిస్మం. సేవకుడు దానికి సాక్షి. నేను వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చాను, లేకపోతే ఇంకొక అయ్యగారి దగ్గర బాప్తిస్మం పొందాడు, అలాగా సాక్ష్యము. ఏదన్నా ఒకటి మంచిగానే జీవించాడని ఒక సాక్ష్యం. తర్వాత 4వ సాక్ష్యం ఎవరిదంటే తను తాను గురించి సాక్ష్యం చెప్పుకోవటం. తన జీవిత చరిత్ర గురించి ఆయన లెక్క అడిగితే సాక్ష్యం చెప్పుకోవటం. ఎట్టకేలకు చాలా మంచివాడని విన్నాను, ధన్యజీవే, ప్రభు వాక్యాన్ని బట్టి ధన్యుడే. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ ప్రాక్సిమా బీకి పంపించేద్దాం. ఎప్పుడు వచ్చేసిందండి, దగ్గరికి వచ్చింది. రేపు జరుగుద్దో మాపు జరుగుద్దో నాకు తెలియదు. ఆ సంభవం రోజు యూట్యూబ్లో క్యాచ్ చేయండి. ప్రాక్సిమా బి అని ఆన్ చేసి సెర్చ్ కొట్టండి. ఆ ప్రాక్సిమా బి గురించి వస్తున్నాయి. నూతన యెరూషలేము పట్టణం వచ్చేసింది దగ్గరికి. ప్రభు పెండ్లి కుమారుడు ఉన్నాడు. నీకు కళ్ళకి ఇక్కడ భౌతిక నేత్రాలకు కనపడాడు ఆయన. ఆ దేవదూతలు దిగేవాళ్ళు కూడా కనపడరు. దానికి శాంపిల్గా కొన్ని ఇచ్చాడు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచం మీద యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కరోనా లాంటి తెగుళ్ళు, రకరకాల అన్నీ నా రాకడికి ముందు ఇవి జరుగుతాయిరా అని చెప్పాడు. స్పష్టంగా చెబితే మనము వాటి మీద దృష్టి పెట్టుకోకుండా ఇంకా వీక్ అవుతున్నాం. వీక్ అవ్వద్దు, బలంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాక.